హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో లీట్కోడ్ 796 అయితే సాల్వ్ చేద్దాం. ఈ ప్రాబ్లం పేరు వచ్చేసి రొటేట్ స్ట్రింగ్. సో బేసికల్లీ ఇక్కడ 2 స్ట్రింగ్స్ అయితే ఇస్తారు, ఎస్ అనే స్ట్రింగ్, గోల్ అనే స్ట్రింగ్. సో కొన్ని నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ తర్వాత ఈ ఎస్ అనే స్ట్రింగ్ని గోల్ అనే స్ట్రింగ్కి ఈక్వల్ చేయగలిగితే ట్రూ రిటర్న్ చేయాలి, లేదు అంటే ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఓకే, బట్ అసలు ఈ షిఫ్ట్ అంటే ఏంటి? ఇక్కడ ఇచ్చిన డెఫినేషన్ ప్రకారం షిఫ్ట్ అంటే ఈ స్ట్రింగ్లో ఉన్న లెఫ్ట్ మోస్ట్ క్యారెక్టర్ని తీసుకెళ్ళి రైట్ మోస్ట్ పొజిషన్లో పెడితే దాన్నే ఒకసారి షిఫ్ట్ చేయడం అంటాం. ఆర్ సింపుల్గా చెప్పాలంటే స్ట్రింగ్లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ని తీసుకెళ్ళి చివరిలో పెడితే దాన్నే ఒక షిఫ్ట్ చేయడం అంటారు. సో ఇక్కడ దానికి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, చూడొచ్చు. ఇక్కడ ఏబిసిడిఈ అనే స్ట్రింగ్ ఉంది. దీన్ని ఒకసారి షిఫ్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ స్టార్టింగ్లో ఉన్న ఏ అనేది ఇక్కడ నుంచి వెళ్ళి లాస్ట్లో పెడతాం అనమాట, తీసి. సో అప్పుడు ఈ విధంగా బీసీడిఈ లాస్ట్లో ఏ వస్తుంది ఫైనల్ స్ట్రింగ్లో. ఇది ఒక షిఫ్ట్ చేయడం. ఇలా కొన్ని నెంబర్ ఆఫ్ షిఫ్ట్ చేశాక మనం ఆ స్ట్రింగ్ ఏదైతే ఉందో దాన్ని గోల్కి ఈక్వల్ చేయగలమా లేదా చెక్ చేయాలి. సో ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఇచ్చారు ఇక్కడ, రైట్. ఇక్కడ ఇచ్చిన ఏంటంటే స్ట్రింగ్ వచ్చేసి ఏబిసిడిఈ, ఓకే. అండ్ ఇక్కడ ఇచ్చిన గోల్ లేదా టార్గెట్ వచ్చేసి సిడిఈఏబి. సో మనం ఏం చెక్ చేయాలి? ఇక్కడ కొన్ని నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ చేశాక ఈ స్ట్రింగ్ అనేది గోల్కి ఈక్వల్ చేయగలమా లేదా అనేది చెక్ చేయాలి. సో అదే విధంగా చెక్ చేయొచ్చు. ఫస్ట్ కుదిరినన్ని షిఫ్ట్ చేసుకుంటూ వెళ్ళి ఈచ్ టైం గోల్కి ఈక్వల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. అదేంటి, ఫస్ట్ అసలు ఏ షిఫ్ట్ లేకుండా ఈ స్ట్రింగ్ని చెక్ చేస్తున్నాం, ఈక్వల్ కాలేదు. సో ఒక షిఫ్ట్ చేస్తాం, అంటే ఈ స్టార్టింగ్లోనే ఏం తీసి చివరిలో పెడతాం, రైట్. సో ఓపెన్ స్ట్రింగ్ వచ్చేసి బిసిడిఈఏ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇది గోల్కి ఈక్వల్ కాదా చెక్ చేస్తాం, ఈక్వల్ కాదు. సో అగైన్ ఇంకో షిఫ్ట్ చేస్తాం, అప్పుడు సిడిఈఏబి అవుతుంది స్ట్రింగ్ వచ్చేసి, రైట్. ఏంటంటే బీని చివరి నుంచి తీసి ఫస్ట్లో పెడతాం కదా, రైట్. సో ఇప్పుడు మళ్ళీ ఈ గోల్కి ఈక్వల్ కాదా చెక్ చేస్తాం. అండ్ యాజ్ యూ కెన్ సీ ఇలా షిఫ్ట్ చేసిన తర్వాత ఈ గోల్ అండ్ ఈ స్ట్రింగ్ రెండు అయితే ఈక్వల్ అయ్యాయి. సో ట్రూ రిటర్న్ చేస్తాం. అదే ఇక్కడ ఇచ్చిన సెకండ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, రైట్. ఈ ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం ఇదే ప్రాసెస్తో. అగైన్ ఇక్కడ స్ట్రింగ్ అయితే ఏబిసిడిఈనే ఇచ్చినట్టున్నారు, రైట్. ఎస్, ఏబిసిడిఈ ఇచ్చారు, అయితే గోల్ అయితే మార్చారు. ఇక్కడ ఇచ్చిన గోల్ ఏంటి? ఏబిసిఈడి, రైట్. ఓకే, ఇప్పుడు మనం ఏం చెక్ చేయాలి? ఈ స్ట్రింగ్ అనేది కొన్ని నెంబర్ ఆఫ్ షిఫ్ట్స్ తర్వాత గోల్కి ఈక్వల్ అవుతుందా లేదా. ఫస్ట్ స్ట్రింగ్ గోల్ ఈక్వల్ కాదా చూసుకుంటాం, షిఫ్ట్ చేయడానికి ముందు ఈక్వల్ కాదు. ఇప్పుడు షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాం, రైట్. సో ఏం తీసుకెళ్ళి లాస్ట్లో పెడతాం, అప్పుడు నా స్ట్రింగ్ బిసిడిఈఏ అవుతుంది, రైట్. ఓకే, ఇప్పుడు ఈ బిసిడిఈఏ గోల్కి ఈక్వల్ అవుతుందా లేదా. ఇక్కడ చూస్తే ఈ రెండు స్ట్రింగ్స్ అయితే ఈక్వల్ కాదు. సో మళ్ళీ ఇంకో షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఈ లాస్ట్లోనే బీని తీసుకెళ్ళి ఫస్ట్లో పెట్టాలి, ఫస్ట్లోనే బీని తీసుకెళ్ళి లాస్ట్లో పెట్టాలి, రైట్. సో సిడిఈఏబి అవుతుంది స్ట్రింగ్ అనేది, రైట్. ఇప్పుడు మళ్ళీ గోల్కి ఈక్వల్ అవుతుందా లేదా, గోల్తో ఈక్వల్ కాదు. సో మళ్ళీ షిఫ్ట్ చేస్తాం, ఇప్పుడు డిఈఏబిసి అవుతుంది స్ట్రింగ్ వచ్చేసి, రైట్. అండ్ అగైన్ ఈ స్ట్రింగ్ అండ్ గోల్ రెండు కూడా ఈక్వల్ కాదు. సో మళ్ళీ ఒకసారి షిఫ్ట్ చేయడానికి ట్రై చేస్తాం, ఈఏబిసిడి, రైట్. అండ్ అగైన్ ఇది గోల్కి ఈక్వల్ కాదు, ఈక్వల్ కాదు. సో ఫైనల్గా మళ్ళీ ఇంకోసారి షిఫ్ట్ చేస్తే ఏబిసిడిఈ అయితే వచ్చింది. ఇదే మనం ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యామో ఆ స్ట్రింగ్ అనమాట, రైట్. సో ఇంకా షిఫ్ట్ చేస్తున్నా ఇప్పుడు మనం చూసిన వర్డ్సే వస్తాయి, రైట్. సో బేసికలీ కుదిరిన షిఫ్ట్లు అయితే చేస్తాము స్ట్రింగ్కి, బట్ మనకి ఎక్కడ కూడా గోల్కి ఈక్వల్ అవ్వాల, రైట్, ఆ స్ట్రింగ్ అనేది. సో దీని అర్థం ఏంటి? ఎన్ని షిఫ్ట్లు చేసినా సరే ఈ స్ట్రింగ్ అనేది గోల్కి ఈక్వల్ కాదు. సో ఇక్కడ దాకా వచ్చాక మనకి ఈక్వల్ కాకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తాం, రైట్.
సో ఓకే, బట్ ఈ రొటేటింగ్ అనే ప్రాసెస్ని ఏ విధంగా చేస్తాం? రైట్, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ABCDEA అనే స్ట్రింగ్ ఉంది. ఇప్పుడు దీన్ని రొటేట్ చేసేటప్పుడు ఏం చేస్తున్నాం, ఈ ఫస్ట్ క్యారెక్టర్ వదిలేసి స్ట్రింగ్లో మిగతాన్ని రాసుకుంటున్నాం. BCDE, సారీ ఏ లేదనుకున్నాం, రైట్, BCDE, రైట్. ఫస్ట్ ఆ క్యారెక్టర్స్ అన్ని తీసుకున్నాక దానికి ఈ ఫస్ట్ క్యారెక్టర్ని యాడ్ చేస్తున్నాం. ఈ విధంగా అయితే చెక్ చేస్తున్నాం, రైట్. సో బేసికల్లీ ఈ ఫస్ట్ ఇండెక్స్ నుంచి చివరి దాకా ఉన్న స్ట్రింగ్ని ముందు రాసుకుంటున్నాం, ఆ తర్వాత 0th ఇండెక్స్ దగ్గర ఉన్న క్యారెక్టర్ని దానికి అపెండ్ చేస్తున్నాం. ఆ విధంగా ఈ రొటేటెడ్ స్ట్రింగ్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకే, ఫైనలీ ఈ విధంగా రొటేట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. రొటేట్ చేసుకుంటూ వెళ్తుండి ఎప్పుడు దాకా మనం రొటేట్ చేయగలం, మళ్ళీ మనం ఏ స్ట్రింగ్తో స్టార్ట్ అయ్యామో అక్కడ దాకా వచ్చేంతవరకు. అప్పుడు దాకా కూడా మనకు గోల్కి ఎక్కడ కూడా ఈక్వల్ కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేస్తాం. మధ్యలో ఎక్కడైనా సరే గోల్కి ఈక్వల్ అయితే డైరెక్ట్గా ట్రూ రిటర్న్ చేస్తాం. సో ఈ ప్రాసెస్ ద్వారా అయితే మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చు, రైట్. ఇప్పుడు దీన్ని కోడ్ చేద్దాం. ఓకే, ఇప్పుడు లీట్కోడ్ వెబ్సైట్కి అయితే వచ్చేసాం. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చెక్ చేయాలి, అసలు ఏ షిఫ్ట్ చేయకుండా మన స్ట్రింగ్ అనేది గోల్కి ఈక్వల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. ఒకవేళ అలా అయితే, అంటే 0 షిఫ్ట్ చేశాక మనకి స్ట్రింగ్ అనేది గోల్కి ఈక్వల్ అయితే మనం ట్రూ రిటర్న్ చేయాలి, రైట్. లేదు అనుకో, ఇప్పుడు ఈ స్ట్రింగ్ని రొటేట్ చేయాలి. రొటేట్ చేయడానికి ఏంటి, ఈ స్ట్రింగ్లో ఫస్ట్ ఇండెక్స్ నుంచి చివరి దాకా ఉన్న పార్ట్ని తీసుకుంటున్నాం. ఆ పార్ట్కి ఈ స్ట్రింగ్లో ఫస్ట్ క్యారెక్టర్ని యాడ్ చేస్తున్నాం, రైట్. అండ్ ఈ రొటేటెడ్ స్ట్రింగ్ని రొటేటెడ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుంటున్నాం, సో దట్ నాకు తర్వాత యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, వైల్ ఈ రొటేటెడ్ స్ట్రింగ్ అనేది ఎప్పటిదాకా అయితే ఈ ఎస్కి ఈక్వల్ అవ్వకుండా ఉంటుందో అప్పుడు దాకా మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ప్రతిసారి కూడా ఇలా రొటేట్ చేసిన ప్రతిసారి కూడా ఈ రొటేటెడ్ స్ట్రింగ్ అనేది గోల్కి ఈక్వల్ కాదా చెక్ చేయాలి. ఎప్పుడైనా గోల్కి ఈక్వల్ అయితే డైరెక్ట్గా ట్రూ రిటర్న్ చేసేయాలి. లేదు గోల్కి ఈక్వల్ కాదు అంటే మనం దీన్ని మళ్ళీ రొటేట్ చేయాలి. సో మళ్ళీ రొటేట్ చేయడం అంటే రొటేటెడ్ ఆఫ్ 1 to 0కి రొటేటెడ్ ఆఫ్ 0. సో ఈ రొటేటెడ్ స్ట్రింగ్లో 1 to 0 పార్ట్కి ఈ 0th ఇండెక్స్ దగ్గర ఉన్న లెటర్ని యాడ్ చేస్తుంది. సో ఫైనల్గా దీన్ని రొటేటెడ్ స్ట్రింగ్కి మళ్ళీ అసైన్ చేసుకుంటున్నాం. సో బేసికల్ ఇక్కడ రొటేట్ చేస్తున్నాం అంతే స్ట్రింగ్ని. ఇలా రొటేటెడ్ స్ట్రింగ్ అనేది ఎస్కి ఈక్వల్ అవనంత వరకు కూడా ఈ ప్రాసెస్ అయితే చేస్తుంది. ఎక్కడైనా రొటేటెడ్ స్ట్రింగ్ గోల్కి ఈక్వల్ అయితే ట్రూ కూడా రిటర్న్ చేస్తుంది. ఫైనల్గా ఇలా కుదిరినన్ని రొటేషన్స్ చేస్తాము, బట్ ఎక్కడ కూడా ఈ రొటేటెడ్ స్ట్రింగ్ అనేది గోల్కి ఈక్వల్ అవ్వలేదు. అప్పుడు అర్థం ఏంటి, మనం ఎన్ని షిఫ్ట్లు చేసినా సరే ఎస్ అండ్ గోల్ ఈక్వల్ అవ్వవు, సో ఫాల్స్ రిటర్న్ చేయాలి, రైట్. సో ఈ ప్రాబ్లం కోడ్ వచ్చేసి మొత్తం ఇదే. ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేద్దాం. సో ఇక్కడ చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయితే ఉంది, అదేంటంటే రొటేటెడ్ స్పెల్లింగ్ని తప్పు రాశాను. ఓకే, ఐ హోప్ అనే చోట్ల ఇంకా పర్ఫెక్ట్గానే రాసినట్టున్నాను. ఇప్పుడు దీన్ని సబ్మిట్ చేసి చూద్దాం. ఓకే, యాజ్ యూ కెన్ సీ కోడ్ అయితే బాగానే రన్ అయింది, రైట్. సో ఐ హోప్ ఇప్పుడు మీకు ఈ కోడ్ అండ్ ఈ అల్గోరిథం బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే అండ్ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.